వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో అప్పుడే వచ్చేసారు అన్న. నమస్తే. క్యాప్ చూస్తేనే అర్థమవుతుంది. ఒకసారి క్యాప్ చూపియమ్మా. రైట్. ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి కథ? ఉప్పల్ నుంచి అన్న. ఓకే. సో మొత్తానికి ఈవెంట్కి అయితే వచ్చేసావు. ఈవెంట్ 4 కదా, అప్పుడే వచ్చావు ఎందుకు? పాసెస్ తీసుకోవడం కోసం. పాసెస్ వస్తాయా? పాసెస్ వస్తాయన్న. మన హైదరాబాద్ లీడ్ అల్లు క్రిష్ అన్నను మన అల్లు సాయి అన్న వాళ్ళు ఇస్తాన్నారు. కాంటాక్ట్ అయినా నిన్ననే. వీడికి వచ్చినాక ఫోన్ చేయమన్నారు, వస్తున్నా అని వెయిట్ చేయమన్నారు. నార్మల్ గా చూద్దామని లోపలికి వచ్చేసినాం. అసలు లోపల ఎట్లా ఉంటది అని చెప్పా. అవునన్నా, ఉన్నాయి చాలా దాచారు లోపల. డాన్సర్స్ మామూలుగా లేదు అసలు. వెయిటింగ్ అన్న దానికోసమే. సో ఎట్లా ఫీల్ అవుతున్నావు ఈవెంట్ ఇక్కడికి రావటం? సాయంత్రం చూస్తాం అల్లు అర్జున్ గారిని 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం చూస్తున్నాం. అండ్ లాస్ట్ టైం ఇక్కడే జరిగింది పుష్ప 1 కూడా. పుష్ప 1 అండ్ అలా వైకుంఠపురంలో కూడా ఈవెంట్ ఇక్కడే జరగడం జరిగింది అన్న. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. సాయంత్రం వరకు ఇంకా ఆలేకపోతున్నాం, వెయిటింగ్. అసలు ఎవరిని చూడాలి నువ్వు మెయిన్? అల్లు అర్జున్ తగ్గేదేలే, పుష్పరాజ్ ఇంకేం వద్దు, ఇవ్వలొద్దు. ఒక స్టెప్ వేస్తే బాగుంటది కదా స్టేజ్ పైన. నైట్ వేస్తారంట. వెయిట్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం వేయాలని. ఎందుకు అల్లు అర్జున్ గారు అంటే అంత ఇష్టం? అంతే అన్న, అభిమానం చిన్నప్పటి నుంచి, చెప్పలేం ఎందుకు అంటే పిచ్చి అంతే. ఓకే. ఏదైనా అల్లు అర్జున్ గారు డైలాగ్ చెప్తావా? పుష్పరాజ్ అవ్వ తగ్గేదేలే. ఈ ఒక్క డైలాగ్ మొత్తం ఆల్ ఇండియా బాగా షేక్ చేస్తుంది. ఇంటర్నేషనల్, సారీ నేషనల్ కదా, ఇంటర్నేషనల్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే డైలాగ్ చెప్తున్నారు, పెద్ద పెద్ద క్రికెటర్స్ అందరూ కూడా. సో గైస్ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చారు కదా? చాలా సంతోషంగా అనిపిస్తుంది అని ఇక్కడికి రావడం అంటే. ఇప్పుడైతే వచ్చావు, సాయంత్రం కష్టంలే. ఆ సాయంత్రం మా మమ్మీ వాళ్ళ ద్వారా గాన మా వాళ్ళ దగ్గర పాసెస్ ఉన్నాయి, అవి పట్టుకుని వస్తామన్న. ఇష్టం అల్లు అర్జున్ అంటే? ఇష్టమా నీకు? అవునన్న, చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అల్లు అర్జున్ అంటే? అలా వైకుంఠపురం సినిమా చూసినప్పటి నుంచి ఇష్టం అన్న, అదేంటో తెలియదు. ఇప్పుడు అల్లు అర్జున్ డైలాగ్ చెప్పమంటే ఏం చెప్తావు? పుష్పరాజే తగ్గేదలే. ఇంకా అదొక్కటే అన్న, దాని మించి ఏది నచ్చలే నాకు. ఎలా వైకుంఠపురంలో కూడా డైలాగ్స్ బాగుంటాయి కదా, ఒకటి చెప్పొచ్చు కదా. అయ్యా అంత అంతలా గుర్తులేవన్న, ఇది ఒక్కటే మైండ్ లో ఫిక్స్ అయిపోయిందన్న. నమస్తే భాయ్, పుష్ప తెలుసా? పుష్ప డైలాగ్ చెప్పు. పుష్ప డైలాగ్ చెప్పు. पुष्पा का डायलॉग बोलना। आई एम पुष्पा साला बोलने का नहीं मेरे को। ఓకే, థ్యాంక్ యూ. సో ఎట్లా ఫీల్ అవుతున్నావు ఈవెంట్? అల్లు అర్జున్ ఈవెంట్ అంటే ఫీల్ అవడానికి ఏముంది బ్రో, వైల్డ్ ఫైర్ తగ్గేదే లేదు ఆ విషయంలోనే. అంటే ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా చోట్ల జరిగింది. చెన్నైలో కానీ, అటు పాట్నాలో కానీ, అటు మలయాళం కేరళలో కానీ, ప్రతి చోట జరిగింది. కానీ అన్ని ఒక ఊహించని రేంజ్ లో జరిగినాయి. మన తెలుగు హీరో, మన తెలుగు ఆడియన్స్ ఈ రోజు ఇక్కడ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక ఈవెంట్. అసలు ఇది ఎలా ఉంటుంది, ఎలా ఊహించవచ్చు చెప్పు? యాజ్ ఏ ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నాను భయ్య, మామూలుగా ఇప్పటి వరకు ఫైరే చేశారు, ఇది వైల్డ్ ఫైర్. ఈ రోజు ఈవెంట్ అయితే మాత్రం చాలా అంటే చాలా గట్టిగా ఉంటది. జనాల క్రౌడ్ కూడా చుట్టుపక్కల నుంచి రావడం అనేది జరుగుతూ ఉంటది. అందులో అల్లు అర్జున్ క్రేజ్ చూసారు కదా, 3 years అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి, ఇంకా అసలు తగ్గేది లేదు ఆ విషయంలోని. ఫ్యాన్స్ అయితే మాత్రం నేను వచ్చిన సాంగ్ కూడా చాలా బాగుంది, ఫీలింగ్ సాంగ్స్ మాత్రం దుమ్ము లేపుతాడు. బండి అన్న స్టెప్పులు మాత్రం అద్దరు కూడా ఇస్తారు. మాస్ అంటే ఓర మాస్ ఇంకా ఈ సినిమాతోనే. అంటే బన్నీ గారు ఈ సాంగ్ లో కాకుండా కిసిక్ సాంగ్ లో ఇంకా బాగా వేశారని విన్నాము. అంటే నీకు కొంచెం ఉందా, ఐడియా ఉందా, నీకన్నా తెలుసా? కిసిక్ సాంగ్ లోని జస్ట్ మనం చూసిన ప్రోమోలో కొంచెమే స్టెప్స్, ఏదైనా సరే థియేటర్ లో ఎంజాయ్ చేయాలని బన్నీ అని ప్రాపర్ గా ప్లాన్ చేశారు. ఆ సూసేకి సాంగ్ లో కూడా BTS రిలీజ్ చేసి ఒరిజినల్ ఫుటేజ్ అంతా డైరెక్ట్ స్క్రీన్ లో చూడడానికి వెయిట్ చేశారు. కరెక్ట్ గా ఎక్కడ కావాలో అవి చూపించారు జనాలకి. హైప్ 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 అలా ఎక్కిస్తూ ఉంచారు. కానీ December 5 మాత్రం థియేటర్స్ అయితే తగలబడిపోతాయి, అది పక్కా. 3 years అవుతుందంటే మాత్రం తగలబెట్టేస్తాం, అది మాత్రం వాస్తవం. ఒక పక్క అంటే ఇంత బాగా ఈయన ముందుకెళ్తున్నారు అండ్ ఒక పక్క ఒక వర్గం కిందకి లాగడానికి కూడా ట్రై చేస్తున్నారు, అందరికీ తెలిసిందే. బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు లాగుతున్నట్లేదు, ఇంకా పెంచుతున్నట్టుంది. అంటే అన్న, మన బ్యాక్ సైడ్ మనకు ఒక సపోర్ట్ అనేది కొంతవరకు ఉంటది. తర్వాత మనలో కంటెంట్, నీకున్న టాలెంట్ ఉంటే నువ్వు లైఫ్ లో ముందుకు వెళ్ళగలవు. ఎంతవరకైనా సరే కొంతవరకు ఉంటుంది సపోర్ట్. తర్వాత నీకు టాలెంట్ ఉంటే నేను గుర్తిస్తారు జనాలు. ఈ నెగిటివిటీ అంటారా, అదే అన్న కాలు గుడితో సమానం, అది అసలు పట్టించుకోడు బన్నీ అన్న మాత్రం. అయితే మాత్రం నెగిటివిటీ, ఎందుకంటే ఆయన స్థాయి అలా పెరుగుతూ పోయింది, పోయి టాప్ లో పోయి కూర్చున్నాడు.
అన్న డైలాగే చెప్తాను. ఈసారి కానీ తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకున్న ఈసారికి నన్ను బతికించినాడా స్వామి, పోయి టాప్ లో పోయి కూర్చున్నారు అన్నాడు. అలాగే టాప్ లోకి వెళ్ళిపోయాడు. ఏటా నా క్రౌడ్ చూస్తే ఈవెంట్లకు ఒక్కొక్కటి పాట్నాలోని ఫ్యాన్ బేస్ లేకపోతే బన్నీ అన్నకి అంత క్రౌడ్ ఎలాగొస్తారు, ప్రతి స్టేట్ వెళ్ళినా సరే ఎవరికైనా ప్రమోషన్ చేయడానికి ఎవరో ఒక సెలబ్రిటీ పక్కన ఉండాలి. అండ్ ఇప్పుడు కూడా సరిపోతుందా లేదా అని ఆలోచన చేస్తున్నారంట కదా. అండ్ మనం చూస్తున్నాం కొన్ని చోట్ల ఆపేస్తున్నారు లోపల ప్లేస్ లేదని, స్పేస్ లేదని చెప్పి. సో ఇక్కడ సరిపోతుందా? ఇక్కడ ప్లేస్ లేకపోయినా పర్లేదు కానీ అభిమానాన్ని మాత్రం ఎవరు ఆపలేరు అన్న. బన్నీ అన్న అభిమానం మాత్రం ఎవరు ఆపలేరు. ఎలాగైనా సరే చూస్తారు.